క్లిక్ చేసి మీరు రన్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి రన్ చేస్తే మీకు ఒక డెస్క్టాప్ ఇక్కడ వస్తుంది, ఐటీడీ ఈ ఫైలింగ్ డెస్క్టాప్ అనేది. దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ దగ్గర వచ్చినాము. ఓకే, మనం ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇంపార్ట్ ప్రీఫిల్ డేటా అండ్ కంటిన్యూ అండ్ పాన్ నెంబర్ ఎంటర్ చేసి సెలెక్ట్ చేయండి. మీరు పాన్ నెంబర్ని కరెక్ట్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు కరెక్ట్ చేయకుంటే కింద ఎర్రర్ చూపిస్తుంది, ఇన్వాలిడ్ పాన్ ఫార్మాట్ అనేది ఫస్ట్ ఒక 5 ఆల్ఫాబెట్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ 4 డిజిట్స్ ఉంటాయి అండ్ దెన్ 1 ఆల్ఫాబెట్ ఉంటుంది అనేది మనకు చూపిస్తుంది. మనం సో క్లియర్గా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తేనే మీకు ఇంపోర్ట్ ఫ్రీ ఫైల్ డేటా అనేది ఆప్షన్ వస్తుంది. ఓన్లీ జిఎస్ఎన్ ఫైల్ ఫార్మాట్ లో ఉండాలి అని. అటాచ్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం అటాచ్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ సైట్ లోకి వెళ్ళి అక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఎవరైతే ఫైల్ చేయాలి అనుకుంటున్నామో వాళ్ళకి సంబంధించినది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ సైట్ లోకి రండి, రిజిస్టర్ యూజర్ ఐడి అని ఉంది కదా, అక్కడ పాన్ నెంబర్ పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మై అకౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ మై అకౌంట్ లో ఇక్కడ డౌన్లోడ్ ప్రీఫిల్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 21-22 అనేది ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుంటే అది మన డౌన్లోడ్ లేక వచ్చేస్తుంది. అది ఒక జేసన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఆ జేసన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ని ఇక్కడ అటాచ్ అని క్లిక్ చేసి ఎక్కడైతే మీ డౌన్లోడ్ ఆప్షన్ లో ఉందో ఆ డౌన్లోడ్ ని మనం క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేయాలి. ఓపెన్ పైన క్లిక్ చేస్తే మీకు ఎట్లా వస్తుంది అంటే, అప్పుడు మీరు ఎవరైతే ప్యాన్ ఎంటర్ చేసినారో వాళ్ళ ప్యాన్ కి సంబంధించినదే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ జిఎస్ఎన్ ఫైల్ కూడా మనం అటాచ్ చేసినది కరెక్ట్ గా ఉంటే మీకు సక్సెస్ ఇంపోర్టెడ్ ప్రీఫిల్ జిఎస్ఎన్ ఫైల్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తేనే మన డీటెయిల్స్ వస్తాయి. ఈ పాన్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ ఎవరు, అసెస్మెంట్ ఇయర్, ఇంపోర్ట్ డేటెడ్ మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసినామో ఆ ఇంపోర్ట్ డేట్ అనేది వస్తుంది. నేను ఇప్పుడే ఇంపోర్ట్ చేసినా కాబట్టి ఇప్పుడే ఇంపోర్ట్ అని వస్తుంది. ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి వెంటనే ప్లీజ్ సెలెక్ట్ ద స్టేటస్ అప్లికబుల్ టు యూ టు ప్రొసీడ్ ఫర్దర్ అనేది వస్తుంది. మనం అక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ డేటా వీ హ్యావ్ ప్రీ సెలెక్టెడ్ ద స్టేటస్ అప్లికబుల్ టు యూ. ఇమేజ్ చేంజ్ మనం కావాలనుకుంటే మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు నేను ఇండివిజువల్ పర్సన్ కాబట్టి ఇండివిజువల్ అని క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఐటీఆర్ ఫామ్ వేయాలనుకుంటాం, ఐటీఆర్ 1 వేస్తున్నావా, ఐటీఆర్ 2 వేస్తున్నావా అనేది చూసుకోవాలి. నేను ఐటీఆర్ 4 ఏ దానికి సంబంధించి, ఐటీఆర్ 1 కి ఏ దానికి సంబంధించినవి చూద్దాం. ఐటీఆర్ 1 వచ్చేసి ఎవరైతే ఇండివిజువల్ పర్సన్ ఉంటారో వాళ్ళ ఇన్కమ్ అప్ టు 50 lakhs ఉంటుందో అండ్ వాళ్ళకి ఇన్కమ్ వచ్చేసి 1 శాలరీ ఇన్కమ్, 1 హౌస్ ప్రాపర్టీ అండ్ అదర్ సోర్స్ ఇన్కమ్ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చేసి లెస్ దెన్ అప్ టు 5,000 వరకు ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఐటీఆర్ 4 ఇది బిజినెస్ కి సంబంధించి ఫర్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అండ్ ఫర్మ్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఎవరైతే రెసిడెంట్ పర్సన్ ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ అప్ టు 50 lakhs ఉండి వాళ్ళ ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్ విచ్ కంప్లీట్ విత్ అండర్ సెక్షన్ 44AD, 44ADA, 44AE ఆ సెక్షన్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తుంటే మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ ఐటీఆర్ 4 అనేది క్లిక్ చేయాలి. నేను ప్రొసీడ్ విత్ ఐటీఆర్ రిటర్న్ అని వస్తాను. ప్రొసీడ్ విత్ ఐటీఆర్ రిటర్న్ అని వస్తానే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఐటీఆర్ 4 కి సంబంధించి. ఇక మనం 3 స్టెప్ ని ఫాలో అయితే మనకి రిటర్న్ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ వ్యాలిడేట్ యువర్ రిటర్న్స్ బ్రేకప్స్ ప్రీఫిల్ ఇచ్చినది వ్యాలిడేట్ చేసుకోవాలి అండ్ కన్ఫర్మ్ యువర్ రిటర్న్ సమ్మరీ అండ్ వెరిఫై అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్ అనేది వస్తుంది. లెట్స్ గో స్టార్టెడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తేనే మనకి ఒక రీజన్ అడుగుతుంది. ఆర్ యూ ఫైలింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ మీన్స్ taxable income is more than basic exemption limit or action under section 139(1) కింద మీరు ఫైల్ చేస్తున్నారు. మీన్స్ taxable income more than basic exemption అంటే 2,50,000 కన్నా అబోవ్ ఇన్కమ్ ఉంది, ఎస్ అనేది క్లిక్ చేయాలి. అండ్ ఫైలింగ్ యువర్ రిటర్న్ డ్యూ టు సెక్షన్ 139(1) ప్రొవిజన్ అప్లికబుల్ అయితే మీన్స్ ఈ సెక్షన్ లో ఏమంటే ఒక 3 ట్రాన్సాక్షన్స్ 3కి సంబంధించి ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి అనుకోండి మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. 139 ఏమంటే మామూలుగా రెగ్యులర్ గా మనం రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వరకు లేకుంటే. ఒకవేళ బేసిక్ ఎగ్జామ్షన్ లేకున్నా కూడా మనం ఫైల్ చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ చేసి ఉంటాయి, మ్యాండేటరీగా ఫైల్ చేయాల్సిన రిటర్న్స్. ఎప్పుడు ఒక 3 కండిషన్స్ ఉంటాయి. 3 కండిషన్స్ ఏమంటే డిపాజిటెడ్ అమౌంట్ అగ్రిగేట్ అమౌంట్ ఎక్సీడింగ్ 1 crore ఇన్ 1 or more కరెంట్ అకౌంట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఒక కరెంట్ అకౌంట్ ఉంది, మీ కరెంట్ అకౌంట్ లో 1 crore or more డిపాజిట్ చేసినాము అండ్ మనకి డిపాజిట్ చేసినంత మాత్రాన మనకు అంత ఇన్కమ్ కాదు కదా. ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జామ్షన్ కన్నా తక్కువ ఉన్నా బట్ డిపాజిట్ చేసినా కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్
నెక్స్ట్ వచ్చేసి ఇన్కర్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అన్ అమౌంట్ ఆర్ అగ్రిగేట్ అమౌంట్ ఎక్సీడింగ్ 2 lakhs ఫర్ ట్రావెల్ టు ఎ ఫారిన్ కంట్రీ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్స్. ఎక్స్పెండిచర్ ని ఇంకర్ అయినాము ఏది ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి అబౌట్ 2 lakhs కన్నా ఎక్కువ ఇంకర్ అయినాము, 2,10,000 ఇంకర్ అయినాము, 30,000 ఇంకర్ అయినాము, అప్పుడు కూడా మనం రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కర్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అమౌంట్ ఆర్ అగ్రిగేట్ అమౌంట్ ఎక్సీడింగ్ 1 lakh ఆన్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అండ్ ప్రీవియస్ ఇయర్ లో మన ఎలక్ట్రిసిటీ బిల్ అనేది 1 lakh కంటే అబోవ్ వచ్చింది. సో నేను ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేస్తున్నా అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేను ట్యాక్సబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ అని క్లిక్ చేసిన అనుకోండి, ఓకే, ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ పైన క్లిక్ చేస్తేనే మీకు ఒకటి వస్తుంది, వీ హ్యావ్ ప్రీఫిల్ యువర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ పైన క్లిక్ చేస్తేనే మీకు ఒకటి వస్తుంది, వీ హ్యావ్ ప్రీఫిల్ యువర్ రిటర్న్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మాకున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీది ప్రీఫిల్ చేసినాము డేటా. ఆ ప్రీఫిల్ ని మీరు కన్ఫర్మ్ చేసుకొని మీరు రిటర్న్స్ ని ఫైల్ చేయండి అని ఉంటుంది. ప్రీఫైల్ డేటా అని వచ్చినాం కదా, అక్కడ మనకి మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ ఏమంటే వ్యాలిడ్ రిటర్న్, కన్ఫర్మ్ యువర్ రిటర్న్ సమ్మరీ అండ్ వెరిఫై యువర్ డేటా. వ్యాలిడ్ రిటర్న్ అంటే ఏమి, మనకి ఇక్కడ ఒక 5 steps ఉంటాయి. ఈ 5 steps ఏమంటే మన ఫస్ట్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి అండ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ గురించి, టోటల్ డిడక్షన్ గురించి, ట్యాక్స్ పేడ్ అండ్ ట్యాక్స్ టోటల్ లయబిలిటీ ఏమనేది. ఇప్పుడు మనకి ఈ ప్రీఫిల్ డేటా ఇదంతా ఇన్ఫర్మేషన్ అనేది ఆల్మోస్ట్ 26 years లో ఏమైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ప్రీఫిల్ అవుతుంది. బట్ ఇంకా మనకి ఈ సైట్ అనేది ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఇంకా ప్రీఫిల్ కావడం లేదు. ఇంకా కొంతమందికి ఇంకా నేను ఒక 4-5 అకౌంట్స్ చూసిన, ఇంకా ఎవరివి ప్రీఫిల్ కాలేదు. ఓన్లీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకటే మనకి చేయడానికి వచ్చింది, రిమైనింగ్ ఇంకా హైడ్ లో ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్. అంటే మనం ఇంకా ఫైల్ చేయడానికి లేదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ చూడడానికి మాత్రం ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్స్, ట్యాక్స్ పేడ్ ఎంత, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ప్రొసీడ్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అవి హైడ్ అనేది అయిపోయి ఎనేబుల్ అయిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్ చూసుకునే దాకా ఒక్కొక్క ట్యాబ్ ని మీన్స్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ట్యాబ్ ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది, టోటల్ డిడక్షన్ ట్యాబ్ ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది, ట్యాక్స్ పేడ్ ని కన్ఫర్మ్ చేయాల్సినది ఉంటుంది. మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎట్లా వస్తుంది, గ్రాస్ టోటల్ ఇన్కమ్ కన్ఫర్మ్డ్, టోటల్ డిడక్షన్ కన్ఫర్మ్డ్, ట్యాక్స్ పేడ్ కన్ఫర్మ్డ్, తర్వాత టోటల్ ట్యాక్స్ లయబిలిటీ కన్ఫర్మ్డ్ అండ్ ప్రొసీడ్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మనం ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేస్తేనే మనకి ప్రివ్యూ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్ అని వస్తుంది. అంటే మనకి సంబంధించిన ప్లేస్, ఎక్కడ ప్లేస్ అండ్ ఐఎమ్ మన పేరు అండ్ సన్ ఆఫ్ మన ఫాదర్ నేమ్, డాటర్ నేమ్ అట్లా రాసి తర్వాత ఇన్కెపాసిటీ అంటే మన సోల్ ప్రొపరేటర్, పార్ట్నర్సా, ప్రొపరేటరా, అది ఏది ఇన్కెపాసిటీ ఎవరి ప్రకారం వేస్తున్నాం అండ్ రిటర్న్ వెరిఫై ఐఎమ్ హోల్డింగ్ పాన్ నెంబర్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మనకి ఇప్పుడు 2 steps అయిపోయినట్టు. వ్యాలిడ్ రిటర్న్ అండ్ కన్ఫర్మ్ యువర్ రిటర్న్ అనే సమ్మరీ ఉంది కదా, అది కన్ఫర్మ్ అయిపోయినట్టు. మనం ఇప్పుడు ప్రీవ్యూ చేసుకోవాలి, ప్రీవ్యూ ఆఫ్ సబ్మిట్ అండ్ వెరిఫై యువర్ రిటర్న్. ప్రీవ్యూ చూసుకోవాలంటే మనం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఆ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ ఆ డౌన్లోడ్ ఏదో ఒక దాన్ని క్లిక్ చేసి మనకి PDF ఫార్మాట్ లో వస్తుంది. ఆ ఫార్మాట్ ని ఇన్ఫర్మేషన్ మొత్తం మనం కరెక్ట్ ఉందా లేదా అని ఆ డ్రాఫ్ట్ ని చూసుకోవాల్సి ఉంటుంది. ప్రివ్యూ చూసుకున్న తర్వాత అంతా ఓకే అయితే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. వెరిఫికేషన్ అంటే మన డీటెయిల్స్ మొత్తం వచ్చి ప్రొసీడ్ టు వాలిడేషన్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రొసీడ్ టు వాలిడేట్ కన్నా పైన మనకి ఇంకా ఏమి ఉంటుంది అంటే మనం ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే ట్యాక్స్ రిఫరెన్స్ ఎవరైతే ట్యాక్స్ రిటర్న్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ పర్సన్ ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే అక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అంతా వ్యాలిడేట్ చేసిన తర్వాత మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇట్లా చూపిస్తుంది. మీ ఎర్రర్ మనం ఫైల్ చేస్తున్న ఎర్రర్లో వ్యాలిడేషన్ కంప్లీటెడ్ 2 ఎర్రర్స్ ఫైన్ అయినాయి. ఆ ఎర్రర్స్ ని మనం రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. రెక్టిఫై చేసుకున్న తర్వాత మనకి ఈ GSN ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ GSN ఫైల్ అని ఉంటుంది. డౌన్లోడ్ GSN ఫైల్ ఈ GSN ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ GSN ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇది ఇన్కమ్ ట్యాక్స్ సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. GSN ఫైల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ వెరిఫికేషన్ చేయాలనుకుంటే ఈ వెరిఫికేషన్ చేయొచ్చు, లేదా ఆ IT రిటర్న్ ని సైన్ చేసి వితిన్ 120 days లో కూడా మనం బెంగళూరు పంపించాల్సినది ఉంటుంది. సో ఇలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ని ఫైల్ చేయాలి. బట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇంకా ఫైల్ చేయడానికి మొత్తం అన్ని ఆప్షన్స్ అవైలబుల్ లో లేవు. ఈ ప్రీఫిల్ డేటా అనే ఎనేబుల్ కాలేదు. మొత్తం టోటల్ గా ప్రీఫిల్ డేటా అనేది క్లియర్ గా ఎనేబుల్ కాలేదు. ఆ ఎనేబుల్ అయిన తర్వాత మనం రిటర్న్స్ ఫైల్ చేస్తే క్లియర్ గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ రీజనింగ్. అండ్ ఆల్ ట్యాబ్స్ ఎనేబుల్ అయిన తర్వాత నేను మళ్ళీ క్లియర్ గా ఒక వీడియో చేస్తాను. ఎనేబుల్ అయిన తర్వాత లైవ్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఒకటి ఫైల్ చేద్దాం. సో అంటిల్ దెన్ బై అండ్ స్టే కనెక్ట్ విత్ ద ఛానల్.